ఓ రామా నీ కృప కలిగిన ధన్యులమౌదుము నీ కృప కలిగిన ధన్యులమౌదుము సర్వ గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై శ్రీరామ్ అండి అందరికీను. విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ శ్రీ సీతారామ పరివారం అండ్ శ్రీ అర్చకం పద్మనాభాచార్యులు గారి తోటి దిస్ కల్పవృక్షం ప్రోగ్రామ్ విల్ బి స్టార్టింగ్ టుడే అండి. టుడే అవర్ అతిథి స్పీకర్ ఈజ్ రెస్పెక్టెడ్ విజయలక్ష్మి మానుగంటి గారు. షీ ఈస్ ఫ్రమ్ హైదరాబాద్, తెలంగాణ స్టేట్ అండి. అండ్ షీ ఈస్ ఆల్సో డివోటీ ఫ్రమ్ రామాయణ పారాయణం అట్ నిత్య నిరంతర సేవ. And she will enlighten us on the topic of Sundarakanda, a pictorial message today andi. And then I invited respected Vijayalakshmi garu to begin her discourse. Jai Shri Ram Vijayalakshmi garu, you have to start now andi. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్, జై హనుమాన్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. నీ కృప కలగాలి ఓ రామా, నీ కృప కలగాలి ఓ రామా, నీ కృప కలిగిన ధన్యులమౌదుము నీ కృప కలిగిన ధన్యులమౌదుము నీ కృప కలగాలి ఓ రామా. జపములు తపములు నీ కృప కొరకే, జపములు తపములు నీ కృప కొరకే, భక్తియు భజనలు నీ కృప కొరకే, నీ కృప కలిగిన పావనమౌదుము నీ కృప కలిగిన పావనమౌదుము నీ కృప కలగాలి ఓ రామా, నీ కృప కలిగిన ధన్యులమౌదుము నీ కృప కలిగిన ధన్యులమౌదుము. సర్వవ్యాపివి అంతర్యామివి, సర్వవ్యాపివి అంతర్యామివి, దీనబంధువు దీనజనాభవు, దీనబంధువు దీనజనాభవు, నీ కృప కలిగిన నీలో కలుతుము, నీ కృప కలిగిన నీలో కలుతుము, నీ కృప కలగాలి ఓ రామా,
నీ కృప కలిగిన ధన్యులమౌదుము. రామ రామ జయ రాజా రామ్, రఘుపతి రాఘవ రాజా రామ్. రామ రామ జయ రాజా రామ్, రఘుపతి రాఘవ రాజా రామ్. జయ రఘునందన జయ సియ రామ్, జయ రఘునందన జయ సియ రామ్. జానకి వల్లభ సీతారాం, జానకి వల్లభ సీతారాం. జయ శ్రీరామ్. ప్రాశస్త్యం. సుందరకాండము ఒక మహత్తరమైన ఘట్టముగా వాల్మీకి రామాయణంలో పరిగణించబడింది. శ్రీ సీతారాములను ఎడబాటు నుండి తప్పించి తిరిగి కలుసుకునేలా అనుకూలింప చేసిన ఘట్టమే సుందరకాండము. దీనిని చదివిన వారికి విన్నవారికి శుభము కలుగుతుంది. వివాహము కాని వారు వివాహితులవుతారు, రోగగ్రస్తులు ఆరోగ్యవంతులవుతారు, బంధనము కలవారు విముక్తులవుతారు. రాముని మించినది రామనామము. 2 అక్షరముల దివ్య నామమును శ్రీ ఆంజనేయుల వారు రోమరోమములో ఇనుమడింపు చేసుకున్నారు. తన హృదయమును కోవెల చేసి శ్రీ సీతారాములను కొలువు తీర్చుకున్నారు. సర్వకాల సర్వావస్థలయందు శ్రీరామనామము స్మరిస్తూ జపిస్తూ తన జీవితాన్ని ఆనందమయం చేసుకున్నారు ఆంజనేయుల వారు. శ్రీ సీతారాములను కలిపే భాగ్యము శ్రీ ఆంజనేయ స్వామికే దక్కినది. ఆ సుందరకాండము చిత్రపటముల ద్వారా చూచి ఆనందిస్తారని ఆశిస్తున్నాను. జయ శ్రీరామ్. పెద్దలు హనుమంతునితో ఇలా అంటున్నారు: హనుమ, నీవే ఈ కార్యమును చేయగలవు అని అతని బలమును గూర్చి జ్ఞప్తికి తెస్తారు. అప్పుడు ఆంజనేయుడు తోటి వానరుల ప్రేరేపణచే సీతాదేవి జాడ కనుగొనుటకు సన్నద్ధుడై మహేంద్రగిరిపై కాయము పెంచి ఆకాశంలోకి దూసుకు వెళ్ళాడు. జయ శ్రీరామ్. అతి వేగముగా దూసుకు వెళ్తున్నాడు ఆంజనేయ స్వామి. జయ శ్రీరామ్. అకస్మాత్తుగా సముద్రంలో నుండి మైనాక పర్వతము ఆంజనేయులను అడ్డగిస్తుంది. హనుమ, మీ నాన్నగారు నాకు సహాయం చేశారు. మీరు ఈ ఫలములను భుజించి కొంతసేపు సేద తీర్చుకోండి అని మానవ రూపంలో ఆ మైనాకుడు అర్థిస్తున్నాడు ఆంజనేయ స్వామిని. అప్పుడు ఆంజనేయ స్వామి, నేను రామకార్యంకై వెళ్తున్నాను, సీత జాడ తెలియనిదే నాకు విశ్రాంతి లేదు అని ముందుకు సాగాడు. జై శ్రీరామ్. వస్తాను అని చెప్తున్నాడు. సురస అనే నాగమాత దేవతల ఆజ్ఞ మేరకు హనుమను పరీక్షించదలచి భీకర రూపము దాల్స్తుంది. హనుమంతుణ్ణి అడ్డగిస్తుంది సురస. రామకథను చెప్పి ఆవిడతో మాట్లాడతాడు హనుమంతుడు. సురస 100 యోజనముల మేరకు నోరు తెరుస్తుంది. ఆంజనేయుడు ఆమె అన్న ప్రకారము బొటన వ్రేలంత చిన్నదిగా అయి సురస నోటిలో ప్రవేశించి త్వరగా బయటకు వస్తాడు. హనుమను దీవించి సురస పంపిస్తుంది.
నీవు వెళ్ళిన కార్యము జయమగుగాక అని దీవించి పంపుతుంది సురస ఆంజనేయుని. జై శ్రీరామ్. ముందుకెళ్ళగానే సింహిక అనే రాక్షసి ఆకాశంలో వెళుతున్న హనుమ నీడను నీటిలో చూచి పట్టేస్తుంది. హనుమ ఆ రాక్షసి నోటిలో ప్రవేశించి మర్మాంగాలను చిదిమి చంపి వేసి బయటకొస్తాడు అతి వేగముతో. జై శ్రీరామ్. హనుమంతుడు ముందుకు వెళ్తున్నాడు. సాయం సంధ్య కావస్తుంది. ఆంజనేయుడు లంకాద్వారము కడకు వచ్చాడు. లంకిని అతన్ని అడ్డగిస్తుంది. ఆవిడతో యుద్ధము చేసి క్రింద పడేసి కోట గోడ పైకి ఎక్కి పిల్లి అంత సైజులో కాయాన్ని తగ్గించి లంకలో ప్రవేశిస్తాడు ఆంజనేయుడు. జై శ్రీరామ్. నేను పడవేసి ముందుకు వెళ్తున్నాడు. కోట గోడ పైకి ఎక్కి లంకలో ప్రవేశిస్తున్నాడు ఆంజనేయుడు. జై శ్రీరామ్. సీతమ్మ కొరకు లంక అంతా వెతికాడు. ఎక్కడ కనిపించలేదు ఆ తల్లి. మరీ లంక అంతా కూడా ప్రతి చోట అతను వెతికాడు, కానీ అమ్మ అతనికి కనిపించలేదు. రావణుని అంతఃపురంలో ప్రవేశించి సీత జాడకై వెతుకుతూ మండోదరిని చూచి ఈమె సీతనేనా అని అనుకుంటాడు. మళ్ళీ ఆలోచిస్తాడు, సీతమ్మ తల్లి పరపురుషునితో నిద్రిస్తుందా? కాదు అనుకొని ముందుకెళ్తాడు. ఎక్కడా సీతమ్మ తల్లి కనిపించదు. వెతికి వేసారి ఇంకా సీతమ్మ కనబడడం లేదని అతడు విచారిస్తూ ఉంటాడు. అప్పుడు పొడగాటి శింషుప వృక్షము పైన కూర్చొని అంతా కలియ చూస్తాడు. అశోకవనంలో ఒక చెట్టు కింద విచారంతోనున్న ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆవిడే సీతాదేవి అని అయి ఉండొచ్చని ఆంజనేయుల వారు అనుకుంటారు. ఆలోచిస్తున్నాడు అతను. అలాగే చెట్టుపై కూర్చొని ఉంటాడు ఆంజనేయ స్వామి. జై శ్రీరామ్. కింద అమ్మ సీతమ్మ ఈమెనే సీతమ్మ అయి ఉండొచ్చు అని అనుకున్నాడు ఆంజనేయుడు. అక్కడ అమ్మ విచారంతో చెట్టు కింద కూర్చొని ఉంటుంది. రాముని స్మరిస్తూనే అతనిని ధ్యానంలోనే ఉంటుంది. అప్పుడే దశకంఠుడు సీతమ్మ దగ్గరికి వస్తాడు. సీతమ్మ అంటుంది, నీవు నా దృష్టిలో గడ్డిపోచతో సమానము. సూర్యుని నుండి తేజస్సు వేరు చేయనట్లు రాముని నుండి నన్ను వేరు చేయలేవు. ఏ నాటికైనా నీకు లొంగనుగాక లొంగను అని సీతమ్మ తల్లి చెప్తుంది. జై శ్రీరామ్. నా రామునితో నువ్వు సరికావు అని చెప్తుంది సీతమ్మ. జై శ్రీరామ్. ఇలా ఉన్న భయంకర రాక్షసులు అమ్మతో ఇలా అంటున్నారు. మొదటి రాక్షసి, మా రాజును నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవు? రెండో రాక్షసి అంటుంది, నాకు మంచి ఆలోచనే వచ్చింది, ఈమెను మనమే తినివేస్తే. మూడో రాక్షసి అంటుంది, ఆమె చనిపోయిందని రాజుగారితో చెప్పేద్దాము అని. అలా రాక్షసులందరూ ఒక్కొక్క మాటతో సీతాదేవి మనసును కష్టపెడుతున్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
రాక్షసులందరూ ఒక్కొక్క మాటతో ఆమెను బాధ పెడుతూ ఉంటారు. అప్పుడు ఆమె చింత చేస్తుంది, రాముణ్ణి మనసులో ధ్యానిస్తూ ఉంటుంది. సీతమ్మ తన జడతో ఉరి వేసుకొని ప్రాణత్యాగము చేయాలనుకుంటుంది. జై శ్రీరామ్. బెదిరింపులు, రాక్షసుల మాటలు, సీతమ్మ ప్రాణత్యాగంకు సిద్ధపడట, ఇవి అన్నీ చెట్టుపై నుండి కూర్చొని హనుమంతుడు చూస్తున్నాడు. క్రిందికి దిగి ఓదార్పు మాటలు చెప్పుదామనుకుంటాడు. కానీ ఇప్పుడే రావణుడు వచ్చి వెళ్ళాడు. నేను వెళ్తే రావణుడు మారు వేషంలో వచ్చాడని అమ్మ నన్ను నమ్మదు. మొదట అమ్మ మనసు కుదట పరచాలని అనుకుంటాడు హనుమ. చెట్టుపై కూర్చొని రాముని గుణగణాలను కీర్తించాడు. ఆజానుబాహుడు శ్రీరాముడు అని అంటున్నాడు. తండ్రి దశరథుని ఆజ్ఞ మేరకు శ్రీరామచంద్రుడు అడవులలో నివసిస్తున్నాడు అని సీతమ్మకు ప్రియ వచనములు పలికాడు. జై శ్రీరామ్. అప్పుడు సీతాదేవి ఆశ్చర్యంతో, ఈ లంకలో నా రాముని గురించి, అయోధ్య గురించి ఎవరు మాట్లాడుతున్నారు అని చెట్టు పైకి తల ఎత్తి చూస్తుంది. అప్పుడు ఆంజనేయ స్వామి క్రిందకి దిగారు. దిగి జై శ్రీరామ్. క్రిందకు దిగి, నా పేరు హనుమ, రాముని దూతను, సీత జాడ కనుగొని రమ్మని నన్ను పంపాడు శ్రీరామచంద్రుడు అని సీతమ్మకు చెప్తున్నాడు. సీతమ్మకు వందనములిడి ఆంజనేయుడు, అమ్మ రామచంద్రుడు ఆయన గుర్తుగా ఉంగరమును నీకిమ్మన్నాడు అని శ్రీరామచంద్రుడు ఇచ్చినటువంటి అంగుళీయకమును సీతాదేవికి ఇస్తాడు ఆంజనేయుడు. అది చూచి హనుమ, ఈ ఉంగరము నాకు కొండంత శక్తినిస్తుంది, తీయని జ్ఞాపకాలు గుర్తు చేస్తున్నాయి అని చెప్తుంది సీతమ్మ తల్లి హనుమంతునితో. రాముడు నా గురించి ఆలోచిస్తున్నాడా, రావణుణ్ణి వధించి నన్ను రక్షిస్తాడా అని ఆమె బాధపడుతూ అడుగుతుంది. అమ్మ ఆంజనేయుడు అంటున్నాడు, అమ్మ నా భుజంపై కూర్చో, ఇప్పుడే రాముని వద్దకు చేరుస్తాను అంటాడు హనుమంతుడు. వద్దు వద్దు హనుమ, రాముడు వచ్చి రావణుణ్ణి వధించి నన్ను తీసుకువెళ్ళినప్పుడే నాకు గౌరవము అని సీతమ్మ వారు చెబుతుంది. ఈ చూడామణిని రాముడు గుర్తిస్తాడు. దీనిని మా నాన్నగారు వివాహ సమయంలో బహూకరించారు. దీనిని రామునకు ఇవ్వమని చెబుతుంది సీతమ్మ తల్లి. ఆ చూడామణిని ఆంజనేయ స్వామి తీసుకుని భద్రంగా దాస్తాడు. వెనక్కి వెళ్తాడు. జయ శ్రీరామ్. ఆ చూడామణిని తీసుకొని వెళ్తున్నాడు ఆంజనేయుడు. జయ శ్రీరామ్. వెళ్ళొస్తానమ్మా అని ఆ తల్లికి ప్రణామము చేసి వెనుదిరుగుతున్నాడు ఆంజనేయుడు. జయ శ్రీరామ్. రావణుని దృష్టి తనపై మరల్చడానికి అశోకవనాన్ని ధ్వంసం చేస్తాడు. జయ శ్రీరామ్. చూడామణిని
తీసుకుంటున్నాడు ఆంజనేయుడు. చూడమణిని తీసుకొని ఆంజనేయుడు తిరుగుతూ ఒక ఆలోచిస్తున్నాడు. రావణుని దృష్టి తనపై మరల్చడానికి అశోకవనాన్ని ధ్వంసం చేస్తున్నాడు. 80,000 మంది రాక్షసులను, 7 మంత్రుల కుమారులను రావణుని కుమారుని హతమార్చాడు ఆంజనేయుడు. వారితో యుద్ధం చేస్తున్నాడు. రావణుని కుమారుడు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రము ప్రయోగించి హనుమను బంధిస్తాడు. జయ శ్రీరామ్. హనుమను బంధించి రావణుని సమక్షంలోకి తీసుకువెళ్తారు. ఈ వానరుడు సామాన్యుడు కాడు, ఇతనిని చంపుమని ఆదేశిస్తాడు రావణుడు. అప్పుడు వద్దు అన్నా, వద్దు, ఇతను దూతను చంపకూడదు, ఏదైనా శిక్ష విధించండి అని విభీషణుడు చెప్తున్నాడు. జయ శ్రీరామ్. తోకకు నిప్పంటించండి అని ఆదేశించాడు రావణుడు. అదే నిప్పుతో లంకను మొత్తం కాల్చివేశాడు ఆంజనేయ స్వామి. లంక మొత్తం కాల్చివేశాడు. ఎంతమంది రాక్షసులు వచ్చినా అతడు ఆగలేదు. లంక అంతా కాల్చి మంటలలో మునిగిపోయింది. శ్రీరాముడు అంటున్నాడు, చూసావా సుగ్రీవా, వానరులు అన్ని దిక్కులకు వెళ్ళిన వానరులు ఇంకా ఏ వార్తతోనూ ఇక్కడికి రాలేదని సుగ్రీవునితో శ్రీరాముడు చెప్తున్నాడు. జయ శ్రీరామ్. హనుమానుడు అంటున్నాడు రామునితో, అన్నా, హనుమ సంతోషంతో ఇటే వస్తున్నాడు, సీత జాడ కనుగొన్నట్టుంది అని అతడు సంతోషంను వ్యక్తం చేస్తున్నాడు. శ్రీరామచంద్రునితో లక్ష్మణుడు చెప్తున్నాడు. జై శ్రీరామ్. మధువనము. వానరులంతా మధువనములోకి వెళ్ళారు. సుగ్రీవుని మేనమామయ్యకు దదిముఖుని సంరక్షణలోనున్నది మధువనము. కనుగొంటి సీతను కనుగొంటి అని హనుమంతుడు వానరులందరితో చెప్పగా అందరూ సంతోషకరమైన వార్త వినగానే వానరులంతా మధువనానికి వెళ్ళి మధువును గ్రోలి గంతులు వేస్తూ కేరింతలు కొడుతూ పడుతూ లేస్తూ ఆనందంగా సీతమ్మ కనబడిందని ఆనందంగా కాలం గడుపుతున్నారు. ఆ ఆనందంలో పండ్ల చెట్లు, పూల చెట్లు, లతలను అన్నిటినీ ధ్వంసం చేశారు. అప్పుడు మధువనం యొక్క మేనమామ దదిముఖునికి చాలా కోపము వచ్చి అతనికి సుగ్రీవునితో చెప్తాడు, ఇలా వానరులంతా మధువనాన్ని ధ్వంసం చేశారని. జయ శ్రీరామ్. శ్రీరామునికి వందనములర్పించి హనుమంతుడు ఎంతో సంతోషించి కనుగొంటి సీతనని చెప్తున్నాడు. సీతాదేవి ఇచ్చిన చూడమణిని
శ్రీరామచంద్రునికి ఇస్తున్నాడు ఆంజనేయ స్వామి. అది చూచి రామచంద్రుడు ఎంతో ఆనందంతో పొంగిపోతాడు. సీతమ్మను చూచినంత ఆనందం కలుగుతుంది శ్రీరామచంద్రునికి. ఆ చూడమని చూడగానే అతడు ఆనందంతో సంతోషం వ్యక్తం చేస్తుంటాడు. అతను చూడమని రాముడికి ఇయ్యటం వరకే సుందరకాండం సమాప్తము. జై శ్రీరామ్, జై హనుమాన్. ఆనందంతో కూర్చిన ఈ రామాయణము, అది ఎస్పెషల్లీ సుందరకాండ మనకి ఇంత చక్కగా మనందరికీ కూడా కళ్ళకి కట్టినట్టు దృశ్యకావ్యం అని మనం ఎప్పుడూ చెప్పుకుంటాము రామాయణాన్ని. అలాంటి దృశ్యకావ్యమైన రామాయణాన్ని నిజంగానే మనకి కళ్ళకి కట్టినట్టు చూపించారు అమ్మ. దాసోంతరి జై శ్రీరామ్. జై శ్రీరామ్ అమ్మ. జై శ్రీరామ్, జై హనుమాన్. జై శ్రీరామ్, జై హరీష్ గారండి, విత్ యువర్ పర్మిషన్ నేను ఒక్కసారి మంగళాశాసనం చేసేసి అప్పుడు మనము అందరూ ఎవరెవరు ఏమైనా కామెంట్స్ ఉన్నా లేకపోతే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా విజయలక్ష్మి గారికి విల్ టేక్ దాట్ అప్ప. ఓకేనమ్మా చంతు గారు? తప్పకుండా అండి, తప్పకుండా పట్లమ్మ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై హనుమాన్. హరి ఓం. ఏవమేతత్ పురావృతం ఆఖ్యానం భద్రవస్తువః ప్రవ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణోః ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందేవరస్యామో హృదయే సుప్రతిష్ఠితః కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాస్వః శ్రీరంగనాథో జయతో శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం మంగళాశాసనపరేర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయ సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం, హరి ఓం, హరి ఓం. తత్సత్. జై శ్రీరామ్, జై హనుమ. జై శ్రీరామ్, జై హనుమ. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. నాకు అనిపించినది నేను నా కాన్వర్సేషన్స్ విత్ విజయలక్ష్మి గారు జస్ట్ వాంట్ టు షేర్ దాట్ అండి. ఎందుకంటే విజయ్ ప్రజెంట్ చేసే ముందర రామాయణం స్టడీ పిల్లల కోసం వాళ్ళని ఇన్స్పైర్ చేయడం కోసం ఇది చేశారు యాక్చువల్లీ ఈ ప్రెజెంటేషన్. పిల్లలందరినీ కూడా స్ఫూర్తితో పెట్టుకొని వాళ్ళని మోటివేట్ చేయడానికి వాళ్ళు ఇలా కూడా చూడొచ్చు రామాయణాన్ని, ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు రామాయణాన్ని అని ఆవిడే ఎంతో ఆనందంగా, యాక్చువల్లీ ఇది ఆనందమే కనిపిస్తోంది అక్కడ నాకు. సో ఆవిడే ఇది మనందరితో కూడా షేర్ చేసుకున్నారు. అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తోంది. ఎందుకంటే రామాయణం స్టడీలో అయితే మా 25 మంది స్టూడెంట్స్ 30 మంది స్టూడెంట్సే చూస్తారు. ఇలా అయితే విష్ణుచిత్త గురుకులంలో ఉన్న ప్రతి స్టూడెంట్ చూసి మోటివేట్ అవుతారు అన్న ఉద్దేశంతో విజయలక్ష్మి అమ్మగారు ఇవాళ ఈ ప్రెజెంటేషన్ చేశారు. దాసోహమ్మ, చాలా చాలా సంతోషం తల్లి. జై శ్రీరామ్. మనకి ఇక్కడ ఎవరైనా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మీ ఎక్స్పీరియన్సెస్ ఆర్ మీరు ఎలా ఫీల్ అయ్యారు ఇది షేర్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తున్నది. అమ్మ భార్గవి గారమ్మా, నేను మీతోనే మొదలు పెడతానమ్మా. జై శ్రీరామ్. జై శ్రీరామ్ పద్మ గారు. చాలా సంతోషంగా ఉంది అమ్మా. అంటే ఇది మీ తర్వాత మా తరానికి ఇది చాలా ఎంకరేజింగ్గా ఉంది. మేము కూడా
కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, మేము కూడా చెప్పొచ్చు అన్న ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చారమ్మా ఇవాళ. అంటే నిజంగా కూడా చాలా చాలా బాగుంది. ఇఫ్ ఐ టేక్ మై ఓన్ కిడ్స్, నా చిన్నవాడు రామాయణ స్టడీ, ఇద్దరు పిల్లలు అటెండ్ అవుతారు. సో పద్మ గారి స్టూడెంట్స్ అనమాట. సో అంటే నేను చాలా ప్రౌడ్గా చెప్తాను, ఎందుకంటే వాళ్ళు నేర్చుకుంది వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేది చాలా ఉంది, ఇంకా చాలా నేర్చుకోవాలి. సో ఇలా మా చిన్నవాడికి ఇంకా చక్కగా అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నానమ్మా. చాలా చాలా బాగుంది, చాలా బాగా చెప్పారు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్లాడ్ దట్ ఐ జాయిన్డ్ అండ్ ఐ వాజ్ వాచింగ్ త్రూ అవుట్ మీది. చూసిన చాలా సంతోషంగా ఉందమ్మా. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ పద్మ గారు. థ్యాంక్ యూ అండి. జై శ్రీరామ్ భార్గవి గారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ విజయలక్ష్మి గారు. అమ్మ అసలు ఎంత బాగుందో అమ్మ. ఓ మై గాడ్, నాకైతే అసలు అంటే ఇంకా చూస్తా ఉంటే అట్లా స్వామి కళ్ళ ముందు కదులుతున్నట్టే ఉంది అసలు అమ్మవారు. అది చాలా బాగుందమ్మా. మీరు నిజంగా ఆ దేవుడు మీకు ఇచ్చిన ఆ ఆర్టిస్టిక్ స్కిల్ కి మేమందరము ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్ అమ్మా. జై ఎంత శ్రీరామ్. మంచి ఎక్స్పీరియన్స్ అమ్మా. పొద్దున డే ఇంత బాగా స్టార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్ లక్ష్మి గారు. ఇంకెవరైనా? ప్రశాంత్ గారండి, నరసమ్మ అండి. జై శ్రీరామ్ అమ్మ. జై శ్రీరామ్ కామాక్షి గారు. చాలా చాలా సంతోషం అమ్మ. నాకు ఇష్టమైన ఆంజనేయ స్వామి గురించి ఒక్కొక్క ఘట్టం చాలా బాగా చెప్పారండి. మేము ఈ గ్రూప్ లో ఉన్నందుకు పద్మ గారికి, మా పరివారాన్ని అందరికీ చాలా చాలా కృతజ్ఞత అండి. జై శ్రీరామ్. బాగా చెప్పారమ్మా. నిజంగా చాలా కళ్ళకు కట్టినట్టుగా ఒక్కొక్కటి విజువలైజ్ చేస్తుంటే, నేను చిన్నప్పుడు మనం ఇవి అన్ని చెప్తుంటారు కదా, అలా మీరు చిన్నపిల్లలకు చెప్పినట్టుగా కూడా ప్రతిదీ చాలా చాలా బాగా చెప్పారమ్మా. జై శ్రీరామ్. జై హనుమాన్. జై శ్రీరామ్ కామాక్షి గారు. జై శ్రీరామ్. రామాయణం చూసినట్టు అనిపించిందమ్మా నాకు. Yes అమ్మా, అదే కరెక్ట్ అమ్మా. అది చెప్పలేకపోయాను నేను. ఐ కుడ్ నాట్ సే. చాలా నాకైతే ఎంత ఆనందం వేసింది. సూపర్ అమ్మా. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్ కామాక్షి గారు. జై శ్రీరామ్ అమ్మ. మీరు అంటే అర్థం కాని వాళ్ళకు కూడా ఇట్లా ఫోటో చూస్తే కూడా ఈజీగా అర్థమవుతుందమ్మా. అదొకటి నచ్చింది. మీరు డ్రాయింగ్ చేసి చూడాలి, మీకు గాడ్ గిఫ్ట్ అనుకుంటామా నేనైతే. జై శ్రీరామ్. నిజం అండి మాలిని గారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అమ్మ. మాలిని గారు చాలా చాలా మంచిగా చెప్పారు మా దాసోహం తల్లి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అమ్మ శారద గారమ్మా, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి తల్లి. జై శ్రీరామమ్మ. జై హనుమాన్. ఎంత బాగుందో అంటే అసలు మాటల్లో వర్ణించలేము. అంత బాగా సుందరకాండ మొత్తం చిత్రీకరణ చాలా చాలా బాగుందమ్మా. అసలు అంత పెద్ద వయసులో ఆమె అలా వేసి మనందరికీ చూపించడం మనం ఎంతో ధన్యులం. అసలు అలా చూడడానికి ఇంకా అందులో రామాయణ పరివారంలో ఉండి మనకి ఇన్నాళ్ళు జరిగినాయి ఈరోజు చూసినందుకు ఎంతో ఎంతో సంతోషంగా ఉంది. శనివారం సుందరకాండ దృశ్యాలు చాలా బాగున్నాయి అమ్మా. ఆ చెట్టు మీద హనుమాన్ కూర్చోవడం చూసంటే ఇంకా 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 మనస్సుకు కింద సీతమ్మ చూస్తుండే ఆ దృశ్యం చాలా చాలా బాగుందమ్మా. జై శ్రీరామమ్మ. జై శ్రీరామ్ శారద గారు. జై శ్రీరామ్. అమ్మ రుక్మిణి గారమ్మా, రుక్మిణి గారు హ్యాండ్ రైజ్ చేశారు. అమ్మ రుక్మిణి గారు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. జై శ్రీరామమ్మ. దాసమ్మ. విజయలక్ష్మి గారి తండ్రి గారు కేసరి హనుమాన్ గారని మా గురుగారమ్మ. ఆయన దగ్గర నుండి ప్రతి క్షణము విజయ ఎంతో బాగా నేర్చుకున్నారు. రామాయణ, రాముని మీద భక్తి అదంతా అమ్మ. ఇవన్నీ నేను చాలా ఏళ్ళ క్రితమే చూశాను. విజయలక్ష్మి వేయడం అది వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూపించారు, నేను చూశాను నేను అది. అంతేకాదమ్మా, ఇంకా తను పాటలు కూడా తను ఓన్గా రాస్తారు, పాడతారు కూడా అమ్మ. ఎంతో చక్కగా శ్రావ్యంగా పాడతారు. నా స్నేహితురాలని చెప్పడానికి నాకు గర్వంగా ఉందమ్మా. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కటి కూడా చక్కగా
చక్కగా ఎక్కడ ఏ కొరత లేకుండా తను చెప్పడము, తర్వాత అక్కడ నుండి ప్రతి ఒక్క చిత్రాన్ని తీయడము, అది చాలా సింక్రనైజేషన్ చాలా బాగా అనిపించిందమ్మా. ఉంటానమ్మా. దాసమ్మ. జై శ్రీరామ్ రుక్మిణి గారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నరేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఇది చెప్తున్నారు. అదే ఘట్టం మీరు జై శ్రీరామ్ అన్న తర్వాత దానికి స్లోగా కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళడం కూడా చాలా చాలా బాగా అనిపించిందండి. దాసోహం అండి నరేష్ గారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ నరేష్ గారు. జై శ్రీరామ్. జై హనుమాన్. ధన్యవాదాలండి. కృష్ణకుమారి గారు మా జై శ్రీరామ్ అండి. మా విజయలక్ష్మి గారు చాలా బాగా చెప్పారండి. మీరు మామూలుగా మాట్లాడితేనే చాలా స్వీట్ గా ఉంటుంది, ఎంతో మెల్లగా నెమ్మదిగా ఉంటుంది. ఇంకా రాముడు అది హనుమంతుల వారి గురించి చెప్పడం, పిక్చర్స్ మీరు చేయడం, అసలు ఈ ఏజ్ లో ఇవన్నీ చేయడం అసలు అందరికీ స్ఫూర్తినండి. ఇది ఒక ఎంకరేజ్మెంట్ అండి. రియల్లీ చాలా బాగా చేశారండి, చాలా బాగా చేశారు. నిజంగా మీరు మాట్లాడుతుంటే కూడా అలాగే ఉండింది. ఒక్కొక్క అక్షరం కూడా చెప్పి మీరు అది మమ్మల్ని అలా సినిమా చూసినట్టే, అది పిక్చర్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా ఉండిందండి. చాలా బాగా చెప్పారండి. మొత్తం సుందరకాండ మొత్తం కవర్ చేశారు. హాట్ అండ్ స్వీట్. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్ కృష్ణకుమారి గారు. జై శ్రీరామ్. జై శ్రీరామమ్మ. జై శ్రీరామమ్మ. జై శ్రీరామమ్మ. చెప్పండి అమ్మా. అమ్మ విజయలక్ష్మి గారు చాలా చాలా బాగుందండి. నిజంగా అసలు మీకు ఇది ఇంత టాలెంట్ ఉందని చెప్పేసి మామూలుగానే కనిపిస్తుంటారు. అసలు ఇంత టాలెంట్ ఉందని చెప్పేసి మాకు ఇప్పటిదాకా అసలు మీరు ఇట్లా పెయింటింగ్ చేస్తారని చెప్పి, పాటలు పాడతారని చెప్పి జై అసలు శ్రీరామ్. మాకు తెలియదండి. నిజంగా ఈ రామాయణంలో ఉన్నందుకు అందరికీ మీకు పద్మగారికి 100,000,000 నమస్కారాలండి. నిజంగా మంచి మంచి వాళ్ళతోని ఇట్లా పరిచయాలు ఇట్లా చాలా చాలా బాగుంది అసలు. మీకు నిజంగా ఎట్లా చెప్పండి, ఈ పెయింటింగ్స్ తోటి మీకు తర్వాత తరాలకు కూడా మనతోనే కాకుండా మిగతా తరాలకు కూడా మంచిగా తెలుస్తాయి అన్ని పిల్లలకి అందరికీను. నిజంగా ఇది మీకు దేవుడిచ్చిన గిఫ్ట్ అని అనుకుంటున్నాను నేను. నిజంగా జై శ్రీరామ్. ఎట్లా ఎన్ని రోజులు ఎన్ని రోజులు వేసారో ఎప్పటి నుంచి చేశారో కూడా తెలియదు మాకు అసలు. చాలా చాలా బాగున్నాయండి. మీకు చక్కగా నమస్కారం. జై శ్రీరామ్. మిగతా అన్నిటిలోని మన రియల్ స్కిల్స్ అన్ని పోతున్నాయండి. ఇది ఒక ఎంకరేజ్మెంట్ అండి. చిన్నపిల్లలందరికీ కూడా ఇది ఒక ఎంకరేజ్మెంట్. రియల్లీ ఎంకరేజ్మెంట్ అండి. టు డెవలప్ అండ్ టు కమ్ అవుట్ టు బ్రింగ్ అప్ అవర్ స్కిల్స్ అండి. చాలా బాగా చేస్తారు. జై శ్రీరామ్ అరుణ గారు. జై శ్రీరామ్ అండి. కృష్ణకుమారి గారు. చూస్తూ అది చెప్పేటప్పటికి ఇంకా మనసుకి హత్తుకుంటుంది. అది చాలా 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 మీరు ఆ పిక్చర్స్ వేయటం కూడా ఎంత మీ మనసు పెట్టారండి అక్కడ. గారు బొమ్మలు అంటారు కదా, నాకైతే అవే గుర్తుకొచ్చే. ఫస్ట్ చూడగానే కళ్ళల్లో 2 కళ్ళల్లో నీళ్ళు వచ్చాయమ్మా. నిజంగా వల్ల నాకు చాలా సంతోషం. జై శ్రీరామ్ అండి. చాలా చాలా మీరు అదృష్టం. జై శ్రీరామ్ అండి. ఎప్పుడు వస్తుందా అని చూసేవాళ్ళము. అలాగే రామాయణం కూడా ఏం బొమ్మలు వచ్చాయో ఫస్ట్ చూసుకునేవాళ్ళం. అలా మీ బొమ్మలను చూస్తుంటే ఇంకేం జరుగుతుందా అని అర్థమయ్యేంత బాగా చెప్పారండి. జై శ్రీరామ్ అండి. కృష్ణకుమారి గారు ఇంతే కాదు, ఇక్కడ గాంధీయన్ స్కూల్ నుండి సార్ రన్ చేసేవాళ్ళు అనమాట. ఆ గాంధీయన్ స్కూల్లో వీళ్ళు ఈ టీచర్స్ వీళ్ళందరూ కలిసి పురాణానికి సంబంధించినవి ఒక్కొక్క దృశ్యాలు పిల్లలతో చేయించేవాళ్ళమ్మా. పిల్లల్ని అలంకరించి చేసేవాళ్ళు. చాలా బాగా ఉండేది. ఒకప్పుడు అదంతా ఉండేదండి. ఇప్పుడంతా కొంచెం మారిపోయింది. ఒకప్పుడు మొత్తం అంతా నాటకం కింద మొత్తం చేసేవాళ్ళు. నిజంగా దిస్ ఇస్ ఎంకరేజ్మెంట్ టు ఎవ్రీబడి. అది చిల్డ్రన్స్ డే రోజు పిల్లల కోసం చేసేవాళ్ళం అండి. పిల్లలకి ఈ వేషాలన్నీ పిల్లలకు వేసి వాళ్ళతో ఈ డైలాగ్స్ వాళ్ళకి నేర్పించి చేసి అందరికీ ప్రదర్శించేవాళ్ళం అండి. జై శ్రీరామ్. చాలా సంతోషం అమ్మా. చాలా సంతోషం. జై శ్రీరామ్ అమ్మా. గణేష్ నవరాత్రులప్పుడు మాకు ఊర్లో చిన్నగా ఉన్నప్పుడమ్మా పరదాలు ఉంటుండే. పరదాల మీద స్క్రీన్స్ వస్తుండే, తోలు బొమ్మల ఆట అట్లా ఆ టైపు. నాకు ఇలా అవి ఫొటోస్ చూస్తుంటే నాకు ఆ ఫీలింగ్ కలిగిందమ్మా. అర్థం కానోళ్ళు చదివిన 10 సార్లు అర్థం కానోళ్ళు ఇట్లా ఫోటోలు చూసి రిపీట్ చేస్తూ చదువుతారు కదమ్మా, ఈజీగా మైండ్కి ఎక్కుతుంది వాళ్ళకి. నాకు ఆ ఫీలింగ్ వచ్చిందమ్మా. ఇవాళ అయితే
జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. సంతోషం అమ్మా. నిజంగానే మీకు ఇంత ఓర్పు అంత పట్టుదలతో చేసి చూడమా, దానికి చాలా సంతోషం అవుతుంది. జై శ్రీరామ్ మల్లి గారు. జై శ్రీరామా. జై శ్రీరామ్. మన రామ పరివారానికి అందరికీ మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ జై శ్రీరామ్, జై హనుమాన్. జై శ్రీరామ్ అమ్మా. చాలా చాలా సంతోషం అమ్మా. ఇలా మా అందరితో షేర్ చేసుకొని మీ ప్రజ్ఞ మా అందరితో షేర్ చేసుకున్నారు, మీ విద్య మా అందరితో షేర్ చేసుకున్నారు తల్లి. జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై హనుమాన్. జై శ్రీరామ్ అండి. చాలా చాలా నాకు చాలా చాలా సంతోషం ఉందండి. అందరూ చూసి ఆనందించి అదే ఆ ఆనందమే నేను అందరిలో చూడాలని అనుకున్నాను. అందరిలో ఆనందం చూస్తున్నాను. జై శ్రీరామ్. రామ పరివారాన్ని అందరూ ఆ శ్రీరాముడు రక్షించగా కానీ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ తల్లి. మీ దీవెనలు, మీ ఆశీర్వచనాలు, మీ మాటలు మా అందరికీ కూడా అది శ్రీరామ రక్ష తల్లి. మా పిల్లలందరికీ కూడా శ్రీరామ రక్ష. ఇది మా పిల్లలందరికీ కూడా స్ఫూర్తినిస్తుంది. వాళ్ళు కూడా మోటివేట్ అయ్యి వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి ఇదొక మాధ్యమంగా అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. జై శ్రీరామ్, జై హనుమాన్. జై శ్రీరామ్, జై హనుమాన్. శ్రీరామ్. విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో శ్రీ సీతారామచంద్ర భగవాన్ की जय. జై బోలో పవన సుత హనుమాన్ की जय. జై శ్రీరామ్, జై హనుమాన్ అండి అందరికీ. జై శ్రీరామ్ అండి.